హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. చెప్పా కదా నిన్న కడప వెళ్ళామని, మా పిన్ని వాళ్ళ ఇంట్లో స్టే చేశాం కదా. ఎర్లీ మార్నింగే లేసి బయలుదేరామండి. చూసారు కదా ఎంత మంచు పడుతుందో. ఇంకా తిరుమల అయితే స్టార్ట్ అయిపోయామండి. దారిలో ఆ మంచులో అరటి చెట్లు చూడటానికైతే చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చాలా బాగుందండి. వ్యూ అయితే తిరుపతి వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీ ఉంది చాలా. మాకు దర్శనం అయితే రేపు ఎర్లీ మార్నింగ్ ఉందండి. కాకపోతే ఏంటంటే మేము చేసుకుంది బ్రేక్ దర్శనం కాబట్టి దానికి స్లాట్ ఈరోజే మనం బుక్ చేయించుకోవాలంట. ఈరోజు వెళ్ళి మనం ఒక స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు ఏ టైం అనేది మనకు ఆ స్లాట్ ఎప్పుడు అనేది 9కా 10కా 7కా అనేది వాళ్ళకు మనకు స్లాట్ ఇస్తారు. అందుకని చెప్పి మనం ఈరోజే వెళ్ళి మనీ పే చేస్తే సాయంత్రం లోపు మనకు వస్తుందండి ఈ టైం ప్రకారం అని. మనం అప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. మాటల్లోనే తిరుమలకి అయితే రీచ్ అయిపోయామండి. చూసారు కదా కొండ మీద నుంచి అలా వాటర్ పడుతూ చాలా బాగా అనిపించింది. తిరుమల రాగానే అదొక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి. కింద చెక్కింగ్ అయిపోయాక కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాము. 9-10 అవుతున్నా కూడా మంచు అయితే తగ్గలేదండి. మంచు అలానే పడుతూనే ఉంది. రోడ్స్ కూడా కనిపించినంతగా. తిరుమల రాగానే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి ఎవరికైనా కూడా. మీలో కూడా ఎంతమందికి అలా అనిపించేది అనేది నాతో కామెంట్ చేయండి. తిరుమలలో నేచర్ అయితే చాలా కూల్గా, ప్రశాంతంగా, గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే త్వరగా రాబుద్దే కాదు తిరుమల నుంచి. మీలో కూడా ఎంతమంది రిలేట్ అవుతారు? అందరూ అయితే ఏనుగు దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ మ్యూజియం అయితే క్లోజ్డ్లో ఉందండి. ఇంకా రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినలేదండి. ఇంక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే జపాలికి కూడా వచ్చేసామండి. జపాలి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే. తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. వీళ్ళు ఎవరన్నా చూడకపోతే తిరుమల వస్తే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్. ఇక్కడైతే చాలా మంది జనాలు వచ్చారండి. అప్పటికే చాలా మంది దిగిపోతున్నారు. మేమైతే అప్పుడే ఎక్కుతున్నాం. చూసారు కదా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఒకేలాంటి డ్రెస్సులు అయితే వేసుకున్నాం. ముగ్గురు ఒకేసారి తీసుకున్నామండి. మా ఫ్రెండ్స్ ముగ్గురు ఒకేసారి వేసుకుందాం అని అడిగారు. అందుకే తిరుమల వెళ్తూ వేసుకున్నాము. ఇక్కడైతే అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి బేర్చున్నారండి. ఇలా బేరిస్తే ఇల్లు కట్టుకుంటారని అంటారు కదా. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాతో కామెంట్ చేయండి. ప్రతి నేచర్ అయితే చాలా 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 బాగుందండి. తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. వీళ్ళు ఎవరైనా చూడకపోయింటే నాలాగే మీరు తప్పకుండా వచ్చి చూడండి. ఇక్కడైతే మధ్య మధ్యలో స్నాక్స్ కూడా అమ్ముతున్నారండి. కీర, బొరుగులు, మామిడికాయలు ఇలా ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు.
మేమైతే మామిడికాయ తీసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్ల పుల్లగా ఉప్పు కారం వేశారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. తింటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్గా సరదాగా నడుచుకుంటూ అలా వెళ్తున్నాము, నేచర్ అంతా చూసుకుంటూ. ఇక్కడైతే ఒక అతను గాంధీ తాతలాగా వేషం వేశారండి. అందరు తనతో ఫోటోలు దిగుతున్నారు, తను కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. నేను కూడా ఊరికల్లా సరదాగా ఆయనతో ఒక ఫోటో దిగి ఇంకా మనీ అయితే అక్కడ పెట్టెళ్ళామండి బాక్స్లో. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి కదా, అందుకనో ఏమో. మేము బయలుదేరిన దగ్గర నుంచి వర్షం అయితే పడుతూనే ఉందండి. మధ్య మధ్యలో పెద్ద వర్షం ఆగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయండి. అదేం పెద్ద వర్షం ఏం కాదు కాబట్టి సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. 4, 5 అయినా కూడా ఇంకా మంచు పడుతూనే ఉందండి, ఆగలేదు. మధ్యాహ్నం అయినా పడుతూనే ఉంది. వర్షం పడుతుంది కదా, దానివల్ల ఏమో ఇక్కడైతే సన్నగా కాలువల్లాగా వాటర్ పోతూ ఉన్నాయండి. చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. ఈసారి తిరుమల వచ్చినప్పుడు అయితే మీరు ఎవరన్నా చూడకపోయింటే నాలాగే తప్పకుండా అయితే ఒక్కసారి చూడండి వచ్చి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇదివరకు ఎప్పుడు రాలేదండి. మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు, ఎలాగూ వెళ్తున్నారు కాబట్టి కుదిరితే వెళ్ళమని చెప్పారు మా మమ్మీ వాళ్ళు అయితే. అందుకని ఇంకా చూద్దామని వచ్చామండి జపాలి. చాలా బాగా నచ్చింది నాకైతే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ పక్కన షాప్స్లో ఉంటే ఆ షాప్లో అయితే తీసుకున్నామండి. పూజకు అయితే వెళ్ళిపోయాము తీసుకొని. ఇక్కడైతే నేను వీడియో లోపల ఏం రికార్డ్ చేయలేదండి, బయట వరకే షూట్ చేశాను. ఇదైతే హనుమాన్ టెంపుల్ అండి, లోపల ఆంజనేయుల స్వామి అయితే ఉన్నారు. ఇక్కడైతే కోనేరు ఉందండి. ఇక్కడైతే విడిగా అయితే లాక్ తీసి ఉంటుందంట. మా మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే లాక్ తీసి ఇంకా లోపల అక్కడ కూర్చుంటే మెట్లు ఉన్నాయి కదండి, ఆ మెట్ల మీద కూర్చుంటే చిన్ని చిన్ని చేపలు ఉంటాయంట. ఆ చేపలు అయితే కాళ్ళను కుడుతూ చాలా బాగుంటుంది అన్నారు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఏమో లాక్స్ వేసేసి ఉన్నాయి. ఈ షాప్స్లోనే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. చూసారు కదా, ఈ చెట్టే ఇలా ఆంజనేయ స్వామి రూపంలో ఉందని దీనికి బాగా సింధూరం రాసి కొంతమంది అయితే కాయిన్స్ కూడా అంటిస్తున్నారండి. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. అందుకని మేము కూడా ఇక్కడ పూజ అయితే చేసుకున్నామండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక. లోపల మనం తీసుకెళ్ళినవి ఏమీ చేయట్లేదండి, ఊరికే దండం పెట్టుకున్నాము. ఇంకా అవన్నీ మాకే ఇచ్చారు. ఇంకా బయట టెంకాయ అవి మేమే కొట్టుకొని ఇంకా దీపారాధన అయితే బయట ఉంటుంది చేసుకోమన్నారు. అందుకని బయటకు వచ్చేసాక ఇంక ఇక్కడైతే దీపం వెలిగించుకున్నాము.
ఇక్కడే చెట్టు కింద శివుడు నందీశ్వరుడు కూడా ఉన్నాడండి. చాలామంది ఇక్కడ పూజలు కూడా చేసుకుంటున్నారు. మేమైతే ఇంక అక్కడ చేసాం కదా అని ఇంక ఇక్కడ ఊరిక దండం పెట్టుకున్నాము. ఇంకా సరదాగా కొంచెం సేపు అందరం అక్కడ మాట్లాడుకొని ఇంకా బయలుదేరామండి, చీకటి పడిపోతుందని. ఇంకా మళ్ళీ బయలుదేరామండి రూమ్కి. జాపాలి నుంచి ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళంగానే చూసారు కదా, ఆ టెంపుల్ చూడంగానే పాజిటివ్ వైబ్స్ అయితే అలా వచ్చేసాయి. ఇంకా జనాలందరినీ చూడంగానే అదొక సందడిగా గోవిందనామాలన్నీ వినిపిస్తుంటాయి కదా, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా గుడి మొత్తం చాలాసేపు తిరిగామండి. మాకు దర్శనం అయితే రేపు మార్నింగే ఉండింది. అందుకని చెప్పి ఇప్పుడు ఊరిక జస్ట్ మొత్తం అలా తిరుగుతూ ఉన్నాము టెంపుల్ మొత్తం. మాకైతే రేపు ఎర్లీ మార్నింగ్ ఇచ్చారండి స్లాట్. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అండి వరాహస్వామి టెంపుల్. ముందు వరాహస్వామిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటారు కదా, అందుకని రేపు పొద్దున హరిబరిగా ఎందుకు టెన్షన్ కానీ ఈరోజే నైటే దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఆ పుష్కరిని చూస్తూ వెంకటేశ్వర స్వామి నామాలు వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ కోనేరులో మార్నింగ్ టైం అయితే చాలామంది స్నానం కూడా చేస్తున్నారు, మేమైతే చేయలేదు. ఈరోజు ఎందుకనో కొంచెం లైటింగ్ తక్కువ వేశారండి. లైటింగ్ ఇంకా ఒక్కొక్క స్పెషల్ డేస్లో అయితే లైటింగ్ ఎక్కువ వేస్తారు కదా, అప్పుడైతే చూడటానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది లైటింగ్ అయితే. దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసామండి. దర్శనం అయితే బాగా జరిగింది. ఒక 5 మినిట్స్ కూడా అలా కూడా చూడనివ్వలేదండి. బ్రేక్ దర్శనం అయిన జనాలు చాలామంది వచ్చారండి బ్రేక్ దర్శనానికి కూడా. అందుకనో ఏమో 3 గడపల దూరం నుంచి చూపించారండి. అదే అక్క చెప్తూ ఉంది, మేమైతే పోయినసారి వెళ్ళినప్పుడు 1 గడప దూరం నుంచే చూపించారు, ఇప్పుడు 3 గడపల దూరం నుంచి చూపిస్తున్నారని. వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూసినా కూడా తనివే తీరదు కదండి. మీరు కూడా ఎంతమంది ఇలా రిలేట్ అవుతారో నాతో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. పొద్దున హడావుడిగా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం కదా, అందుకని వెళ్ళి మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరామండి. ఇవే మేము తీసుకున్న రూమ్స్ ఇక్కడే అండి. ఇంకా బయలుదేరుతుంటే మాకైతే చాలా బాధగా అనిపించింది తిరుమల నుంచి వెళ్తుంటే. మీలో కూడా ఎంతమంది ఇలా రిలేట్ అవుతారో నాతో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.